జీవితంలో 10వ తరగతి అనేది చాలా కీలకం. విద్యార్థుల జీవన పురోగతిలో అద్భుతమైన మార్పు తీసుకురావడానికి 10వ తరగతి పరీక్షల్లో విజయం దోహదపడుతుంది. 10వ తరగతి విద్యార్థులకు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు తోటివారి నుంచి ఆదర్శప్రాయమైన మద్దతు అవసరమయ్యే సమయం ఇది. సమయానికి ముందే అన్ని సబ్జెక్టుల మొత్తం సిలబస్ను కవర్ చేయడానికి ప్రణాళిక, శ్రద్ధ మరియు అంకితభావం అవసరం. సరైన వ్యూహం మరియు నిరంతర శ్రమ ఉంటే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ఎదురయ్యే సవాళ్ళను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. పరీక్షలు సమీపిస్తున్న వేళ విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు విద్యార్థులకు బాసటగా నిలిచి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపి విద్యార్థులు పరీక్షలను విజయవంతంగా సమర్థవంతంగా ఎదుర్కొనేలా కృషి చేసి పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు అంకురార్పణ చేస్తారని ఆశిస్తూ ప్రతి విద్యార్థికి ఈ అద్భుత ఫలాలు అందజేయాల్సిన బాధ్యత మన అందరినీ గుర్తు చేస్తూ మీకు కొన్ని సూచనలు చేయదలుచుకున్నాను. ఈ నెల 18వ తేదీ నుండి ప్రారంభమయ్యే పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులతో కొన్ని సలహాలు, సూచనలు పంచుకుంటున్నాను. పరీక్షలు తప్పనిసరిగా మనల్ని ఒత్తిడికి గురి చేస్తారనేది వాస్తవం. ఈ పరీక్షల కోసం మీరు గత 1 సంవత్సర కాలంగా చాలా కష్టపడి చదువుతున్నారు కాబట్టి ఈ పరీక్షలు కూడా మీ జీవితంలో చాలా కీలకమైనవి. కాబట్టి మీరు ఎలాంటి ఒత్తిడికి గురి కావాల్సిన అవసరం లేదు. మీ ఆరోగ్యాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. తగినంత ఆహారం తీసుకోండి. నిత్యము మీరు చేసే వ్యాయామాలు, ఇతర పనులు కూడా తప్పనిసరిగా చేయండి. పరీక్షల కాలంలో ఏకాగ్రతగా ఉండడానికి ఇవి మీకు తప్పనిసరిగా సహాయం చేస్తాయి. రాబోయేది వేసవకాలం కాబట్టి వీలైనంత వరకు మీరు మంచినీరు మీతో పాటు తీసుకెళ్ళండి. ఎక్కువ మంచినీళ్ళు తాగుతూ ఉండండి. మీ సమయాన్ని తెలివిగా వినియోగించుకోండి. మొదట్లో ప్రశ్నాపత్రంలో కొన్ని ప్రశ్నలకు చాలా విపులంగా జవాబులు రాసిన తర్వాత చివరిగా కొన్ని ప్రశ్నలకు జవాబులు రాయడానికి మీకు సమయం సరిపోకపోవచ్చు. ప్రతి ప్రశ్నకు కూడా సమయాన్ని కేటాయించుకొని జవాబులు రాస్తూ పోతే అన్ని ప్రశ్నలకు జవాబులు రాయడానికి అవకాశం ఉంటుంది. ప్రణాళికలను రూపొందించుకొని దానికి కట్టుబడి ఉండండి. పరీక్ష సమయంలో ప్రశాంతంగా ఉండడం చాలా ముఖ్యం. మీరు రాయడం ప్రారంభించే ముందు లోతైన శ్వాస తీసుకొని ప్రశ్నలు జాగ్రత్తగా చదవండి. పూర్తిగా సమాధానం తెలిసిన ప్రశ్నలనే మొదటగా రాయండి. విద్యార్థులు మరియు యువత పలు సామాజిక మాధ్యమాల మాయలోకలను తలమునకలై అతి విలువైన వారి సమయం వ్యర్థం చేసుకుంటే కాకుండా సృజనాత్మకతను పూర్తిగా కోల్పోతూ ఉంటారు. దీన్ని నివారించడానికి విద్యార్థులు పుస్తక పఠనాశక్తిని పెంపొందించుకొని ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలి. ఈ పరీక్షా ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ మీ మార్కుల కంటే మీ జీవితం చాలా ఎక్కువ. మీ పరీక్షల ఫలితాలు ఏమైనప్పటికీ మీరు చేసిన కృషి మరియు లక్ష్యం కోసం మీ సంకల్పం గొప్పదని మర్చిపోకండి. ఇఫ్ యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. నేను మీపై నమ్మకం ఉంచాను. మీపై నమ్మకం మీరు ఉంచండి. రాబోయే పరీక్షల్లో మీరు మంచి ఫలితాలు సాధిస్తారని మీకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.